కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మహిమాన్విత హిమాలయాలు 8వ రోజులోకి ప్రవేశించాము. మరి నిన్నటి రోజున జ్ఞానోదయం గురించి, జ్ఞానోదయం యొక్క గురువు యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందని వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది, పొందిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది, అలాగే సూక్ష్మ శరీర యానానికి జ్ఞానోదయానికి ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్స్ ఏమిటి అన్న విషయాల్ని మనం తెలుసుకున్నాము. ప్రతి దానికి కూడా గత జన్మల సంస్కారం వల్లనే మనం పొందుతూ ఉంటాము అన్న గొప్ప విషయాల్ని మనం నిన్నటి రోజు తెలుసుకున్నాము. ఈ రోజు మరికొన్ని చక్కటి జ్ఞాన పాయింట్స్ ని మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో నిన్నటి రోజున మాస్టర్ దగ్గర నుంచి ఈ ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత తిరిగి హాస్టల్కి వెళ్ళి చక్కగా ఆ యువకుడు అమెరికా నుంచి ఆ, వచ్చినటువంటి ఆ యువకుడు చక్కగా నిద్రపోయి నిద్రలోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. తర్వాత వారం రోజులు ఆ, తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఇక మాస్టర్ని కలవలేదట. మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలపై నుంచి స్నో బోర్డింగ్ చేశాను. అసలు వచ్చిందే ఈ యుఎస్ నుంచి యువకుడు వచ్చిందే స్నో బోర్డింగ్ కోసం. సో ఒక 1 వీక్ హ్యాపీగా అసలు ఎక్కడికి వెళ్లకుండా ఓన్లీ హిమాలయాలకు వెళ్ళి చక్కగా స్నో బోర్డింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో నేను జ్ఞానోదయం గురించి సంభాషణలపై దృష్టి సారించాను. ప్రతి ఉదయము నేను మంచుతో కప్పబడిన మార్గంలో పర్వతం పైకి ఉత్సాహంగా ఎక్కి అక్కడి నుంచి స్నో బోర్డు పై క్రిందికి జారేవాడిని. తిరిగి పైకి ఎక్కి మళ్ళా క్రిందికి దిగేవాడిని. ఈ విధంగా అప్పుడప్పుడు గురువుగారు చెప్పినటువంటి అంతే కదా, మనము ఎవరితో ఉన్న ఒక డిస్కషన్లో తీవ్రమైనటువంటి ఒక చక్కటి డిస్కషన్ జరిగిందంటే ఒక 1 వీక్ వరకు మనం అక్కడికి వెళ్ళకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి లేకపోయినా కూడా ఆ మాటలు అవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. అలాగా అతనికి గుర్తుకు రావడం, హిమాలయాలకు వెళ్ళి పైకి వెళ్ళడం, మళ్ళీ పైనుంచి కిందకి రావడం, స్నో బోర్డింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారనమాట. ఆలయ ద్వారం దగ్గర మాస్టర్ వ్యాపక వీడ్కోలు చెప్పినప్పుడు ఆయన మళ్ళా ఎప్పుడు ఎక్కడ కలవాలో నాకు చెప్పలేదు. కానీ నాకు మాత్రం మేము మళ్ళా ఎలాగోలా కలుస్తాము అని అనిపించింది. మా తదుపరి సమావేశం ఎప్పుడో ఎక్కడో అన్ని ఆయనకే వదిలేసి నేను నా స్నో బోర్డింగ్కే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ యువకుడు ఎన్నిసార్లు అయితే ఆ మాస్టర్ని గతంలో కలిసినప్పుడు ప్రతిసారి కూడా గురువు గారు మాస్టర్ చెప్పేవారు, నువ్వు ఆ, ఆలయానికి రా, నువ్వు ఇక్కడికి రా అని చెప్తే తను అదే విధంగా వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసారి పంపించేటప్పుడు గురువుగారు ఏమి సందేశం ఇవ్వకపోవడంతో ఆ తను మామూలుగా అసలు చక్కగా హిమాలయాలకు వెళ్ళి తను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పన్నే చూసుకుంటూ అని అనిపించినా కూడా లోపల మాత్రం ఎప్పుడో మళ్ళా గురువు గారిని నేను ఆ మాస్టర్ని నేను మళ్ళా కలుస్తాను అని లోపల మాత్రం చాలా స్ట్రాంగ్ గా అనిపించింది అనమాట. విడిపోయిన తర్వాత మరి ఈ విధంగా గడిచిన తర్వాత 6వ రోజున అనూహ్యంగా నేను ఆయన్ను పర్వత శిఖరంపై కలుసుకున్నాను. తను అనుకున్నట్లుగానే అనుకోకుండా మళ్ళా పర్వత శిఖరం పైన మళ్ళా కలుసుకోవడం జరిగింది. నేను సరైన మంచును అన్వేషిస్తూ పైకి ఎక్కడానికి 3 గంటలు కష్టపడ్డాను. ఆ మార్గంలో పైకి చేరుకునేసరికి నేను ఎంతో అలసిపోయాను. చల్లని మంచుకు నన్ను వెన్ను అన్ని పర్వతగాల్ని ఎక్కువగా ఊపిరితిత్తుల నిండా లోనికి తీసుకుని బయటికి వదులుతూ కళ్ళు మూసుకుని నా హృదయ స్పందనను ఆలకించసాగాను. అప్పుడు అనూహ్యంగా నన్ను ఎవరో గమనిస్తున్నట్లని భావించి కళ్ళు తెరవగానే ఆశ్చర్యకరంగా ఆ మాస్టర్ వ్యాప్ నా ఎదుట కాస్త ఎత్తులో ఉన్నారు. ఆయన నన్ను చూస్తూ ఉంటే నీకు తెలియనిది ఏదో నాకు తెలుసు అన్న భావం ముఖంపై నవ్వులా వికసిస్తూ నిశ్శబ్దంగా వచ్చి నా పక్కన కూర్చున్నారు. సో ఈయన ఇలాగా స్నో బోర్డింగ్ మీద అలాగా మంచు పర్వతాలు అలా వెళ్తూ ఉంటే ఎవరో గమనిస్తూ ఉన్నట్లు అనిపించింది అనమాట. అలా చూసేటప్పటికి ఎదురుగా ఈ మాస్టర్ ఉన్నారు. ఇంకా మాస్టర్లో ఆ ముఖంలో ఏం కనిపించింది అంటే, ఇప్పుడు కొంతమంది మనం ఇప్పుడు ఎవరిదన్నా ముఖం చూసామనుకోండి, వాళ్ళు కోపంగా ఉన్నారా, సిగ్గుతో ఉన్నారా, లేకపోతే ఎలాంటి భావోద్వేగం అనేది వాళ్ళ మొహంలో తెలిసిపోతుంది. అలాగా ఈ యువకుడికి ఆ మాస్టర్ నుంచి నీకు తెలియనిదేదో నాకు ఇంకా తెలుసు అన్న విషయాలు ఆయన ఆ మాస్టర్ యొక్క ముఖంలో చాలా స్పష్టంగా క్లియర్గా తెలిసినాయి అనమాట. అలాగే ఆయన నవ్వుతూ ఈయన పక్కన వచ్చారనమాట.
చల్లని మంచు పర్వత శిఖరంపై కూర్చున్నందువల్ల ఊపిరాడక ఇబ్బంది పడుతూ మా అనుకోని సమావేశానికి సంభ్రమానికి లోనవుతూ ఏమీ మాట్లాడకుండా కాసేపు గడిపి కొన్ని నిమిషాల తర్వాత నా శ్వాసను ఆధీనంలోకి తెచ్చుకొని నా యొక్క విస్మయాన్ని వ్యక్తం చేశాను. సడన్ గా మనకి ఎవరో మనకి సడన్ గా కలుసుకుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఆశ్చర్యం వ్యక్తపరచడానికి ఆ స్నోలో ఆహ్, కొంచెంసేపు ఊపిరాడక కొంచెం అలాగా ఉండి కొంచెం టైం పట్టిందనమాట. ఆ వ్యక్తపరచడానికి గూడా. మాస్టర్ మీరు ఇక్కడే ఏం చేస్తున్నారు? హిమాలయాలలో నేను సర్ఫింగ్‌కు సాధ్యమయ్యే పర్వతాలన్నింటిలో నేను దీనిపైనే ఉన్నానని మీకు ఎలా గుర్తించగలిగారు? మీరు ఇక్కడికసలు ఎలా వచ్చారు? మీరు నన్ను అనుసరించారా? లేక మీరు ఇదివరకే ఇక్కడ ఉన్నారా? అని ఈ ప్రశ్నలన్నీ గూడా మీరసలు ఎలా వచ్చారు? మీరు నా కోసమే వచ్చారా? లేకపోతే ఏదైనా పని మీద వచ్చారా? లేకపోతే మీరు నా కోసమే వస్తే నేను ఇక్కడే ఉన్నానని మీకెలా తెలిసింది? ఈ క్వెషన్స్ అన్నీ గూడా అడుగుతూ ఉన్నారనమాట. నేను నీ కోసం ఇక్కడ ఒక గంట నుంచి వేచి చూస్తున్నాను. ఆహ్, ఈ రోజుకు ఇది సరైన పర్వత ప్రాంతం కనుక, మరి నాకు సరైన కర్మ ఉండడం వలన నిన్ను ఇక్కడ కలుసుకోగలను అని అనుకున్నాను. చూడండి. గురువులు వాళ్ళకి తెలుసు. ప్రతిదానికి గూడా ఏదో ఒక కార్యకారణ సంబంధం గూడా ఉండాలి. సో, ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. నీకు నాకు ఇక్కడ కలుసుకునేటువంటి ఒక కర్మ సంబంధం ఉందని నాకు తెలుసు. అందుకనే నేను ఈ పర్వతం మీద నువ్విక్కడికొస్తావని నేను ఒక గంట నుంచి గూడా నేను వెయిట్ చేస్తున్నాను చూడండి. ఒక వ్యక్తిని కలవాలన్నా, ఈ యొక్క పరిస్థితిలోకి మనం వెళ్తున్నాము అన్నా గూడా, దానికి సంబంధించిన కర్మ అనేది ఉంటుంది అని ఇక్కడ మరొకసారి మనకి అర్థమవుతుంది. ఇంకా క్వెషన్స్ అడగబోయే ముందు ఆయనే ఇంకా చెప్తున్నారన్నమాట. "ఈరోజు నేను నీకు సరిగ్గా జీవించే కళను బోధించబోతున్నాను. సరైన జీవన విధానానికి సరియైన కార్యాచరణ ఖచ్చితంగా అవసరం. జీవించడం అంటే పని చేయడం, పని చేయడం అంటే జీవించడం. ఇవి 2 ఏకమైనప్పుడు నీ జీవితం ఖచ్చితంగా సంపూర్ణంగా ఉంటుంది." ఎంత అద్భుతమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్. అసలు నిజంగా ఇవి ముత్యాల్లాంటి సత్యాలన్నమాట. అంటే చూడండి గురువుగారు చెప్తున్నారు. 2 విషయాలు చెప్తున్నారు. జీవించడం అంటే పని చేయడం. పని చేయడం అంటే జీవించడం. ఇవి 2 కూడా ఏకమైనప్పుడు జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది. మరి మనందరం పని చేస్తున్నాము అంటే అది జీవించడం లేదా అంటే అక్కడ మనకి ఎరుక లేదు. ఇప్పుడు ఒక వంట చేస్తున్నాము. వంట చేస్తున్నప్పుడు మనం వంట దగ్గర ఉండము. ఆ వ ఎవరో ఏదో అన్నారని ఏదో ఎక్కడెక్కడో ఉంటాం అనమాట. అలా కాకుండా మనం ఏ పని చేస్తున్నామో అందులో 100% నిమగ్నమైపోతే జీవించడం. సో, ఈ పని 2 గూడా కలిసిపోయినప్పుడే పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నారనమాట. సో, నేను నీకు అది ఏంటో ఈరోజు నీకు ఎలా జీవించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళను నేను నీకు చెప్తాను ఈరోజు అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనందరం కూడా జీవిస్తున్నాం. మనం నిజంగా జీవిస్తున్నామా? ఏమిటా? ఎలా జీవించాలి? అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళను మనం ఈరోజు ఈ మాస్టర్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. మరి జీవించడం నేర్చుకునే పద్ధతి అని చర్యల పరిపూర్ణత ద్వారా సరైన విధంగా ఉంటుంది. నువ్వు చేసే ఏ చర్యలోనైనా పరిపూర్ణత చెంది ఉంటే, అప్పుడు నీకు ఆ నిర్దిష్ట చర్య యొక్క పరిపూర్ణ జీవన విధానం అనుభవం అవుతుంది. ఒకసారి నువ్వు ఓ ప్రత్యేక చర్యను సాధించడంలో నిష్ణాతుడివి అయితే, అప్పుడు నీకు ఆ ప్రత్యేక చర్య యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మిగిలిన ఎన్నో చర్యలకు నిర్వహించడానికి బదలాయించడం వలన క్రమేపీ నువ్వు చేసే ప్రతి పని పరిపూర్ణతను సంతరించుకుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏదైనా ఒక నిర్దిష్ట చర్య. దాన్ని గనక నువ్వు చేసే నువ్వు చేసే ఏ పనిలో అయినా సరే పరిపూర్ణత ఉంటే, పరిపూర్ణత ఉంటే అది పరిపూర్ణ జీవన విధానం అవుతుంది అని చెప్తున్నారు. ఒకసారి ఒక ప్రత్యేక చర్యను ఏదైనా ఒక దాన్ని ప్రత్యేకత దా దానిలో ఏదైనా ఒక పనిలో నువ్వు నిష్ణాతుడివి అయితే, ఆ ప్రత్యేక పనిలో యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మిగిలిన ఎన్నో చర్యలు నిర్వహించడానికి బదలాయించడం వలన అంటే ఫస్ట్ ఏమని చెప్తున్నారంటే ఏదైనా ఒక పనిలో నువ్వు గనక నిష్ణాత నిష్ణాత అంటే అందులో ఒక ఎక్సలెన్స్ ఒకటి వచ్చింది. నైపుణ్యం గనక నీకు ఏదైతే ఒక పనిలో వచ్చింది అంటే గనక
ఆ యొక్క జ్ఞానాన్ని నువ్వు అనేక చర్యలు నిర్వహించడానికి కూడా అంటే ఒక పని చేసినప్పుడు ఆ పని కంప్లీట్ చేయాలంటే దానికి ఎంత ఏకాగ్రత ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఎంత సమయం పట్టాలి, ఇవన్నీ కూడా నీకు ఒక పరిపూర్ణత అనేది ఒక చర్యలో గనక వస్తే గనక ఆ యొక్క ఆ యొక్క స్థితి అనేది అనేది అనేక చర్యలకి నువ్వు నెమ్మదిగా అన్ని చర్యల్లోనూ ఆ విధంగా గనక నువ్వు చేస్తూ ఉంటే ప్రతి పని కూడా నువ్వు పరిపూర్ణత అనేది నీకు సంతరించుకుంటుంది. నిజానికి ఏ కార్యాన్ని మెరుగుపరచడానికి మొదట నేను నీకు బోధిస్తాను అన్నది పెద్ద విషయం కాదు. ఓకే. ఏదో ఒక పని చేయడానికి నీకు బోధిస్తున్నానని విషయం కాదు. ఏ చర్య లేదా కార్యానికైనా అది పరిపూర్ణత చెందే ప్రాథమిక సూత్రాలు మాత్రం అన్నీ ఒకే ఒక మౌలిక సూత్రంపై ఆధారపడి ఉంటాయి. ఏ పని అయినా సరే పరిపూర్ణత చెందడానికి అన్నీ గూడా ఒకే ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడి ఉంటాయట. నువ్వు ఎంతగానో ఆస్వాదించే చర్యను మరింత తీర్చిదిద్దుకునేలా బోధించాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్తున్నారు. నువ్వు నువ్వు నీకు ఆ పరిపూర్ణత అంటే ఫస్ట్ నీకేదైతే ఇష్టమవుతుందో అది ఫస్ట్ దానిలో నువ్వు నిష్ణాతత గనక వస్తే గనక నెమ్మదిగా ఆ నిష్ణాత అనేది అనేక చర్యలకి అన్నిటిలో గూడా నీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి నువ్వు ఆస్వాదించే చర్యను మరింత తీర్చిదిద్దుకునేటట్లుగా నీకు బోధించాలని నిర్ణయించుకున్నాను. ఆ! ఈ పర్వతం శిఖరం పైకి నేను ఈరోజు వచ్చింది నీ స్నో బోర్డ్‌పై ఇక్కడి నుంచి కిందకి సరిగ్గా ఎలా వెళ్ళాలో నేర్పించాలని అన్నారు. చూసారా గురువుగారు అంటే గురువులకి తెలుసు. అంటే ఇతనికి స్నో బోర్డింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారు? ఏదైనా ఒక పనిలో గనక నువ్వు నిష్ణాత అంటే అందులో పూర్తి ఆహ్, నీకు తెలుసుకుంటే గనక నువ్వు ఏ విధంగా అయితే తెలుసుకున్నావో అలాగా నువ్వు మిగతావన్నీ గూడా తెలుసుకోవచ్చు. అందుకని నువ్వు ఫస్ట్ నీకు స్నో బోర్డింగ్ అంటే నీకు చాలా ఇష్టం గదా! సో, ఈ స్నో బోర్డింగ్‌లో నువ్వైతే చేస్తున్నావు. కానీ ఇంకా బాగా ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను అని చెప్తుందనమాట. ఎందుకు? ఆ నేర్చుకునే విధానం అది ఆ యొక్క మెళకువలు అది బాగా అందులో నిష్ణాత గనక రాగలిగితే గనక అది అన్నిట్లోనూ హెల్ప్ అవుతుంది కాబట్టి, గురువుగారు ఫస్ట్ నీకు స్నో బోర్డింగ్ గురించే నేను నేర్పించాలని అనుకుంటున్నాను అని చెప్పారు. మాస్టర్ వ్యాప్ నన్ను తెలివిగా చేజిక్కించుకుంటున్నారని గ్రహించాను. పూర్వజన్మలు, తాంత్రిక బౌద్ధ గుప్త జ్ఞాన విద్యాలయ మార్మిక సిద్ధాంతాలను నేను పెద్దగా పట్టించుకున్నట్లు లేనని, స్నో బోర్డింగ్ అయితే నా సర్వస్వమని ఈ విధంగా నేర్పించబోతున్నారని అనిపించింది. చూసారా? అంటే అర్థమైపోయింది. ఈ యువకుడికి ఏంటి, నేను ఆ యొక్క గుప్త జ్ఞానము, ఆ యొక్క పద్ధతులు అవన్నీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అట్‌లీస్ట్ నాకిష్టమైన స్నో బోర్డింగ్ ద్వారా ఇలాగైనా నన్ను క్యాచ్ చేయొచ్చు అని గురువుగారు ఈ విధంగా చెప్తున్నారా? అని అలా ఆ విధంగా అనుకుంటున్నారనమాట. ఆ యువకుడు ఆ విధంగా అనుకుంటున్నారు. చూడడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా, ఒకవేళ నాకు ఆయన పరిపూర్ణంగా స్నోబోర్డింగ్ నేర్పించినట్లయితే, నేను ఆయనకు శిష్యుడిగా ఉండిపోతానని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. మరుక్షణమే కుదురుగా కూర్చుని, ఆయన చెప్పబోయే ఏ పదాన్ని కోల్పోకుండా ఏకాగ్రతగా వినడం ప్రారంభించాను. సో, ఈ యువకుడికి అర్థమైపోయిందనమాట. సో, గురువుగారు నేను ఆ విద్యలు, ఆ తాంత్రిక విద్యలు, ఆ గుప్త జ్ఞానము ఇవంటే ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి, నా నా యొక్క నేను ఇష్టపడే ఆ స్నో బోర్డింగ్‌లోనే నాకు ఆ మెళకువలన్నీ నేర్పిస్తే నిజంగా గురువుగారు నాకు నిజంగా ఎందుకంటే ఆ స్నో బోర్డింగ్ అంటే చాలా ఇష్టం గదా! ఆ పర్వతం మీద ఆ మంచు పర్వతం మీద ఎంత స్పీడ్‌గా ఎళ్ళాలి? ఎంత కిందకి రావాలి? ఎలాగ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి? సో, నిజంగా తనకి చాలా ఇష్టమైంది. ఇందులో ఇంకా మెళకువలు నేర్పిస్తే నిజంగా నాకు గనక నేర్పిస్తే నేనింక ఆయన శిష్యుడయిపోతాను అని డిసైడ్ అయిపోయాడనమాట ఇంక. చూడండి గురువులు ఎంత తెలివిగా అసలు ఎంత గురువులకి తెలియనిది ఏముంటుంది చక్కగా అని అని ఇక అప్పుడు ఎక్కడ లేని అటెన్షన్ అంతకుముందేమో ఏదో గురువుగారు చెప్తున్నారో విన్నానా అన్నట్టుంది. ఇప్పుడేంటంటే చాలా తనకిష్టమైంది గదా! సో, ఇష్టమైందనేటప్పటికి ఇంకెక్కడ లేని ఏకాగ్రతతో కూర్చోవడం జరిగిందనమాట. ఏ కార్యాన్ని అయినా పరిపూర్ణంగా నిర్వహించాలి అంటే, నువ్వు దాని గురించి ఏ విధమైన ఆలోచనలు చేయకూడదు. ఆయన శక్తివంతమైన
అధికార స్వరంతో పేర్కొన్నారు. నీ ఆలోచనలు నీ చర్యలలో లోపాలను సృష్టించడానికి ప్రయత్నిస్తాయి. నువ్వు నిర్వహించే చర్య యొక్క నిజమైన సత్యం నుంచి నిన్ను దూరం చేస్తాయి. ఆలోచనలు నీ జీవితంలో స్థానం కల్పించాలి నిజమే. ఇది చాలా చిన్న స్థలమై ఉండాలి. దేన్నైనా నిజంగా తెలుసుకోగోరినప్పుడు దాని పరిపూర్ణతను చూడడానికి, ఆ పరిపూర్ణతలో భాగమవ్వడానికి నువ్వు ఆ చర్యను పరిపూర్ణంగా ప్రయత్నించాలి. ఫస్ట్ ఏమంటున్నారంటే, నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే గనక, నీకు వేరే ఆలోచనలనేవి ఏమీ ఉండకూడదు. అలాగ వేరే ఆలోచనలు ఇవన్నీ ఉంటే ఏం చేస్తాయి? నువ్వు ఏదైతే వర్క్ చెయ్యాలి అనుకుంటున్నావో, దాని నుంచి నిన్ను అవి దూరం చేసేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక వంట చేస్తున్నారు అనుకోండి. ఆ వంట చేసేటప్పుడు నీకు ఆహ్, వేరే ఆలోచనలు అంటే ఉదాహరణకి రేపు మార్కెట్ ఎక్కడికెళ్ళాలి? లేకపోతే ఈ సినిమాకి వాళ్ళొస్తారా లేదా అని అడగాలి. ఇలాంటివన్నీ గూడా మనం అనుకుంటున్నాం అనుకోండి. అక్కడ ఏమవుతుంది? ఆ వంట చేసే దానికినను మనకి మధ్య ఒక సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క గ్యాప్ అనేది మనకి వచ్చేస్తుంది. సో, అందుకని మనం ఒక పని చేసేటప్పుడు మన యొక్క కాన్సంట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉండాలి. నువ్వు చేసిన ఏ చర్యలనైనా గమనించడం నీకు పెద్ద కష్టమేమీ కాదు. ఉదాహరణకి, నువ్వు ఈ బోర్డుపై పర్వతంపై నుంచి మంచు మీద స్వారీ చేస్తూ కిందకి వెళ్తావు. అలాగే మంచుపై ఆ విధంగా వెళ్ళాలి అంటే బోర్డును ఉపయోగించే నీ నైపుణ్యము, మరి పర్వతం, మంచుపై నీకు గల పరిజ్ఞానము రెండిటిపై ఆధారపడి నీ పురోగమనం అనేది ఉంటుంది. నీకు వివిధ రకాల మంచుపై మరి విభిన్న ప్రాంతాలలో నీ బోర్డు ఎలా పనిచేస్తుందో తెలిసి ఉండి నువ్వు నీ బోర్డు ఒక్కటిగా మారిపోతే తప్ప నువ్వు స్నోబోర్డింగ్ చర్యలో పరిపూర్ణత సాధించలేవు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు? ఆ యొక్క స్నోబోర్డింగ్ చేసేటప్పుడు ఎలాగా అయితే నువ్వు పరిపూర్ణత పొందుతావో అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు స్నో బోర్డింగ్ చేయాలనుకుంటున్నావు గదా! అది చెయ్యాలి అంటే గనక ఫస్టు నీకు మంచుపై గల పరిజ్ఞానము, అలాగే ఆ పర్వతం గురించి చేయాలి. నువ్వెక్కడైతే ఏ పర్వతం మీద నువ్వు స్నో బోర్డింగ్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ ఆ పర్వతం గురించి తెలియాలి. తర్వాత అక్కడున్నటువంటి మంచు గురించి నీకు తెలిస్తే గనక అప్పుడు నువ్వు దాని మీద చక్కగా నువ్వు ప్రయాణించగలవు. నీకు వివిధ రకాల మంచుపై విభిన్న ప్రాంతాలలో అలాగే పనిచేస్తుంది తెలిసి ఉంటే నువ్వు నీ బోర్డు ఒక్కటిగా మారిపోతే తప్ప నువ్వు నీ బోర్డు నువ్వు ఆ విధంగా నువ్వు అయిపోతే తప్పించి నువ్వు పరిపూర్ణత సాధించలేవు. కానీ నాకు ఇదివరకే అలా చేయడం తెలుసు కదా మాస్టర్. ఇవన్నీ నాకు తెలియందా? నాకు ఇవన్నీ తెలుసు కదా మాస్టర్ అని ఆ యువకుడు చెప్తున్నారనమాట. ఖచ్చితంగా ఎంతో నేర్చుకోవాల్సుంది. కానీ ఇంతవరకు నేను ప్రయత్నించిన ప్రతి పర్వతం పై నుంచి విజయవంతంగా స్నో బోర్డింగ్ చేయగలిగాను. ఇవన్నీ నాకు తెలుసు కదా మాస్టర్. నేను అంతకుముందు చాలా చేశాను గదా! ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో అంతా ఎన్నో విజయవంతంగానే సక్సెస్‌ఫుల్‌గానే చేశాను కదా! అని ఈ యువకుడు అంటున్నాడనమాట. అవును. నువ్వు సాధించావు అని, అని చెప్తూ మాస్టర్ చెప్తున్నారు. నీకు తెలియకుండా నేను ఎన్నో రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఇది నిజమే. నువ్వు చక్కగా చేస్తున్నావు. కానీ ఇంకా నీ స్నో బోర్డింగ్ పరిపూర్ణత సాధించడానికి నువ్వు ఎంతో కృషి చేయాలి. నేను నిన్ను గమనిస్తున్నాను. నీకు తెలీదు నేను గమనిస్తున్నానని. నువ్వు చేస్తున్నావు. కానీ నీకు ఆ స్నో బోర్డింగ్ అనేటువంటి అందులో గూడా పరిపూర్ణత రావాలి అంటే నువ్వింకా చాలా శ్రమించాలి అని చెప్తుందనమాట. ఆయన ఆలోచనలు నేను మన్నించాను. అలాగే ఇన్నాళ్లుగా ఆయన నాపై గూఢచర్యం చేశానని అంటున్నది నిజమే అయితే, ఆయన నాకు స్నో బోర్డింగ్ మెళకువలు ఎలా నేర్పిస్తారో చూస్తే అర్థమైపోతుంది. ఆహా! నిజంగా ఈయన నా మీద గూఢాచారం చేస్తే ఆయన అంటున్నారు గదా! అప్పుడు నిజంగా ఈయన నాకు మెళకువలు చూపిస్తే గనక ఆయన నిజంగా నా మీద శ్రద్ధతో అన్నీ గమనిస్తున్నారని నిజమని ఈ విధంగా ఆయన లాజికల్ థింకింగ్‌గా ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట. ఆయన ఒక అనుభవం ఉన్న స్నో బోర్డర్ కాకపోవడంతో, నాలో నేను నిశ్శబ్దంగా తర్కించుకున్నాను. నాకన్నా భిన్నగా ఆయనకు స్నో బోర్డింగ్ గురించి ఏ విధంగా తెలిసే అవకాశం ఉంది? ఈ అబ్బాయి అనుకుంటున్నాడనమాట యువకుడు. నేను నా చిన్నప్పటి నుంచి స్నో బోర్డింగ్ చేస్తున్నాను. ఇతను నాకే నేర్పిస్తారు అన్న ఉంటుంది గదా! చిన్నప్పటి నుంచి ఆ యొక్క అహంకారం అంటారు. ఇంకా ఏదైనప్పటికీ కూడా నాకే తెలుసు. నేనే పెద్ద గొప్ప అని అనుకుంటూ ఉంటాం గదా! అలాగా తను గూడా అనుకున్నాననమాట. వెంటనే మాస్టరు నా ఆలోచనలను పసిగట్టి, నా ఆందోళనకు పరిష్కారంగా ఒక అనుభవం లేని వ్యక్తి, నైపుణ్యం కలిగిన నీకు స్నో బోర్డింగ్ పరిపూర్ణంగా ఎలా నేర్పించగలడు అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా!
తెలిసిపోయింది. గురువుగారికి తెలిసిపోయింది. ఏంటి? గురువుగారు చదివేశారు అతనిలో ఉన్నటువంటి ఆలోచనలు. నాకు ఎలాంటి అనుభవం లేని నాకు, నేను నువ్వనుకుంటున్నావు గదా! నాకేమీ అనుభవం లేదు. నువ్వుకేమో ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది. నీకెంతో బాగా వచ్చు. అలాంటి నేను నీకు ఎలాగ నేర్పిస్తాను నువ్వనుకుంటున్నావు కదా! అని చెప్పేశారు. మొదటిది నేను జ్ఞానోదయం పొందడం. అది ఎలా నేను చెప్తానంటే గనక దానికి గల కారణము నాకు జ్ఞానోదయం అయ్యింది. రెండవది నాకు పరిపూర్ణ చర్య యొక్క మౌలిక సూత్రాలు తెలుసు. నాకు నీ అంత నా అంటే నీలాగా నేను చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేయలేదు, అందరు చేయలేదు. కానీ నేను చెప్పగలను. ఎలాగా అంటే, నాకు జ్ఞానోదయమైంది. అలాగే ఒక పరిపూర్ణత అంటే గనక అది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలని నాకు బాగా తెలుసు. ఆ విధంగా నేను చెప్పగలను అని చక్కగా చెప్తుందనమాట. ఒకటి నాకు జ్ఞానోదయమైంది. ఇంకొకటి నాకు పరిపూర్ణ చర్య యొక్క మౌలిక సూత్రాలంటే నాకు తెలుసు అని చెప్పారు. నేను జ్ఞానోదయం పొందినందువల్ల నేను ఎంపిక చేసిన ప్రతి దానిలోనూ నేరుగా సారాన్ని చూడగలను. కొద్దిపాటి అధ్యయనంతోనే దాని పరిపూర్ణత నేను తెలుసుకోగలుగుతాను. వాళ్ళ జ్ఞానోదయం పొందాను కాబట్టి, నేను గనక కొంచెం నేను గనక చూడగలిగితే, గమనించగలిగితే, అసలు ఏంటి అనేది నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే, నేను పరిపూర్ణంగా చూడగలను. దాని యొక్క ఇదేంటో నేను తెలుసుకోగలను నేను. అదనంగా నాకు ఇతర కార్యకలాపాల సరైన చర్యల యొక్క సూత్రాలు తెలిసి ఉండడం వలన, నేను వాటిని స్నో బోర్డింగ్‌కి లేదా నేను ఎంచుకున్న ఏ ఇతర కార్యానికైనా బదలాయించగలను. ముందే చెప్పారు. ఏమని? నువ్వు ఏదైనా సరే ఒక పనిలో గనక పరిపూర్ణత నువ్వు సాధించగలిగితే, అదే పద్ధతిని అన్ని పనులకి గూడా నువ్వు వర్తింపజేసి, ప్రతి పనిలోనూ నువ్వు నైపుణ్యాన్ని సంపాదించగలవు అని చక్కగా చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈ యువకుడికి డౌటొచ్చింది. నేను చిన్నప్పటి నుంచి స్నో బోర్డింగ్ చేసి ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న నాకు, ఏమీ అనుభవం లేనటువంటి ఈ గురువుగారు నాకెలా చెప్తారని మనసులో అనుకుంటే, ఆ మాస్టర్ వెంటనే చదివేసి నేను చెప్పగలను. ఎందుకు అంటే నాకు జ్ఞానోదయమైంది. కాబట్టి నేను దేన్నైనా సరే పరిపూర్ణంగా చూడగలను. ఆ పరిపూర్ణంగా అవ్వాలి అంటే ఏ చర్యలనేది నాకు తెలుసు. కాబట్టి నేను ఆ విధంగా నేను నీకు చెప్పగలను అని చెప్పారు. కావాలంటే చూడు. నేను నీ బోర్డుని ఓసారి తీసుకోనా? అని అడిగారు. నేను నా బోర్డ్‌ని మాస్టర్ ఆఫ్ యాప్‌కి అందించాను. ఆయన దాన్ని ఎలా ఉపయోగించగలరో నాకైతే అర్థం కాలేదు. కనీసం ఆయన సరియైన బూట్లు కూడా ధరించలేదు. మాస్టర్ ఆఫ్ యాప్ అవేమీ పట్టించుకున్నట్లు అసలు కనపడనే లేదు. స్నో బోర్డ్‌పై ఓ పాదం ఉంచి, మరో పాదంతో ముందుకు కదలడానికి నెట్టుకుని పర్వతంపై నుంచి కిందికి అవరోహణ ప్రారంభించారు. ఆ మాస్టర్ పర్వతాన్ని అవరోహించే క్రమంలో తాను స్నోబోర్డింగ్ చేయాలనుకుంటున్న పర్వతం ఏటవాలు తీవ్రతను చూసి నిలిచిపోతారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మేము హిమాలయ పర్వతాల యొక్క అగ్రభాగాన ఉన్నాం. దాని వాలు దాదాపు నిట్ట నిలువుగా ఉంది. ఈ నిర్దిష్టమైన పర్వత ప్రాంతంలో స్నోబోర్డింగ్ చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. మరి అనుభవం ఉన్న వారికే అనుమానంగా ఉంటే మాస్టర్ ఫ్యాబ్ దీన్ని ప్రయత్నించి ఎలా తట్టుకుంటారు? నేను వెనుదిరిగి ఆయన నా స్నో బోర్డుపై శిఖరంపై నుండి నేరుగా కిందికి తన విపత్కర ప్రయాణాన్ని ప్రారంభిస్తుంటే ఊపిరి బిగబెట్టి చూశాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? హిమాలయపు చాలా ఎత్తైనటువంటి ప్లేస్‌లో ఉన్నారు. అది ఎలా ఉందట? అది నిట్ట నిలువుగా ఉందట. అలాంటి తినకి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు గదా! ఎలాంటి దాని మీద చెయ్యాలి అంటే గనక ఎంతో అనుభవం, ఎంతో సాధన ఉన్న వాళ్ళే ఆలోచించేటువంటిదనమాట. అలాంటిది ఈయన ఎలా చేస్తున్నారు అని అది చూస్తూ అలా ఊపిరి ఆగకుండా ఆశ్చర్యంతో అలాగా చూస్తున్నాడనమాట ఆ యువకుడు. స్నో బోర్డ్ దిగేసి ఆగిపోతారని భావిస్తూ ఉన్నా. కానీ, అప్పటికే కొన్ని వందల అడుగుల లోతున మాస్టర్ ఫ్యాప్ నా స్నో బోర్డ్‌ని చక్కగా, సాఫీగా, సంపూర్ణంగా కనీసం షూస్ కూడా ఏమీ లేకుండా చక్కగా స్వారీ చేసేస్తున్నారు. ఇలాంటిది నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. ఆయన నా స్నో బోర్డ్‌పై సంవత్సరాల తరబడి అలవాటు ఉన్నట్లుగా సర్ఫింగ్ చేయడం నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇంత అద్భుతంగా ఇలాగా స్నో బోర్డింగ్ చేసేవాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడనమాట ఈ యువకుడు. అంతేకాదు చాకచక్యంగా పర్వతాలపై మంచును పొడి చేస్తూ కుడి, ఎడమలకు మలుపు తిప్పుకుంటూ వెళ్తుంటే నేను ఆనందంతో బిగ్గరగా నవ్వడం ప్రారంభించాను. పర్వతాన్ని సగం అధిరోహించిన తరువాత మాస్టర్ ఫ్యాప్ ఒక పెద్ద గొంతుతో పర్వతం నుంచి ఎగిరారు. మొదట నేను ఆయన ఆ గెంతును తట్టుకుని నిలవగలిగే మార్గం ఏదీ లేదు అనుకున్నాను. సూటిగా నిలువుగా ఉన్న ఒక ఎత్తైన కొండ చర్య అందుకున్నారు.
అక్కడ కొన్ని వేల అడుగులలో ఆయన కింది ఉన్న మంచు శిఖరానికి మధ్య పలుచని గాలి తప్ప మరేమీ లేదు. ఆయన గెంతిన వేగానికి ఓ క్షణం గాలిలో వేలాడారు. కొన్ని క్షణాల్లో గురుత్వాకర్షణ ఆయన పదాన్ని మార్చడంలో కింద ఉన్న కొండరాలిపై పడి దురదృష్టకరమైన మరణం సంభవిస్తుందేమో అనుకున్నా. ఆయన ఆ గురువు గారు ఆ ఆ ఆ యొక్క చాలా క్లిష్టమైనటువంటి ఆ స్నో బోర్డింగ్ చేస్తూ ఉంటే ఈయన ఇంకంతే, ఇంకా ఈయన ఇంకెళ్ళిపోవడమే, ఇలాగైతే ఇంక చాలా కష్టము అని అనుకున్నారట. కానీ ఆ అద్భుతాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసిందనమాట. అప్పుడు అత్యంత అద్భుతమైన నమ్మశక్యం కాని విషయం ఒకటి జరిగింది. మాస్టర్ నా బోటుతో సహా గాలిలో పైకి ఎగురుతూ తిరిగి పర్వతం పైకి రాసాగారు. ఆయన నేరుగా గాలిలో ఎగురుతూ నేను నిలబడి ఉన్న పర్వతాగ్ర భాగాన్ని చూస్తూ ఉంటే నేను ఆశ్చర్యంతో వీక్షించసాగాను. ఆయన వాయుస్తంభనం చేశారు. అది అపురూపంగా ఉంది. ఆయన శిఖరాగ్రానికి విచ్చేసి నా పక్కన నిలబడి ప్రశాంతంగా నా చేతికి తిరిగి బోర్డుని ఇచ్చేశారు. అసలు నేనైతే గనక నా కళ్ళతో నేను నమ్మలేకపోయాను అని చెప్పారు. అంటే ఈ యువకుడు అడిగాడు కదా! నేను నా చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉంటే ఏమాత్రం అనుభవం లేని గురువుగారు నాకేం నేర్పిస్తారు అని అనుకుంటే ఆయన చేసినటువంటి ఆ స్టంటులకి వాటికి ఆయన ఆశ్చర్యంతో అసలు ఇలాగ ఎలా చేశారు అని సంభవ ఆశ్చర్యాలతో మునిగిపోయాడు ఆ యువకుడు. ఇది ఎలా సాధ్యమైంది మీకు అని అడిగాడనమాట. ఎలాగా ఎలా చేశారు మీరు అసలు అని ఆ యువకుడు అడిగాడు. ఆయన నవ్వుతూ నేను కేవలం బోర్డుతో ఏకమైపోయాను. నేను బోర్డు అయిపోయాను. అందుకే నేను కింద పడకుండా పర్వతాన్ని అవరోహణ చేయగలిగాను. అవును, అది అద్భుతంగా ఉంది. నేను ఒప్పుకున్నాను. మీ రూపం, నిలబడ్డ తీరు పరిపూర్ణంగా ఉన్నాయి. కానీ నేను అనేది అది కాదు. మీరు గాలిలో ఎగురుతూ పైకి అసలు ఎలా రాగలిగారు? యోగ విద్య చేత గాల్లో తేలుతూ పైకి వచ్చారా? అసలు మీరు ఎలాగా ఇదంతా చేశారు? అని ఆ యువకుడు అడుగుతున్నాడనమాట. ఓహ్! అదా! వివరించడం కొంచెం కష్టమే. మా గురువు మాస్టర్ ఫియాజ్ నా గురువు చెప్పారు. ఇవన్నీ కూడా నా గురువు ఆహ్, శాస్త్ర డొప్పు. అది ఎలా చేయాలో నేర్పినప్పుడు నేను భయపడ్డాను. అది పరిపూర్ణంగా ప్రయోగించడానికి ఎన్నో సంవత్సరాలు అలుపెరగని కృషి అవసరం. మోటారు వాహనాల వినియోగము మరి విమానయానము కానీ లేని రోజుల్లో బౌద్ధ గురువులు దూర ప్రయాణాలకు ఉపయోగించేటువంటి పద్ధతి. ఆ రోజుల్లో కారు నడపడం లేదా టికెట్ కొనుక్కుని విమానంలో ప్రయాణించడం బహు తేలికైన మార్గం. సాధించ సాధించాననే గర్వం ఏమాత్రం లేకుండా హృదయపూర్వకమైన నవ్వుతో చెప్పారు. ఇది మా గురువుగారు మాకు అప్పట్లో ఇవేమీ లేవు గదా! మాకు ఇప్పుడు ఇవన్నీ మాకప్పుడు మా గురువుగారు మాకు శాస్త్ర డుప్ అంటారట దాన్ని. దాన్ని మాకు మా గురువుగారు నేర్పించారు అని చెప్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇక ఇది ఏమాత్రం ఉపయోగించలేం అనుకున్నా. ఈ పద్ధతిని నేర్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు కానీ నువ్వు తొలిసారిగా దీన్ని చూడడం వల్ల నిన్ను ఆకట్టుకునే ఉంది. అవునా? నువ్వు ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నావు. అందుకనే నువ్వు చాలా ఆకర్షితుడివయ్యావు కదా! అని అడుగుతున్నారు. అవును. ఇప్పటికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు కొంచెం ఎలా చేయాలో కొంచెం నేర్పించరా ప్లీజ్? ఇప్పుడు ఆ యువకుడు ఇప్పుడు ఎక్కడికొచ్చాడు? దారిలోకొచ్చాడనమాట. ఫస్ట్ ఏమన్నాడు? నేనెప్పటినుంచో నాకెంతో అనుభవం ఉంది. ఈయనకసలు ఏమీ చేయలేదు. ఈయన ఏం చెప్తారన్న క్వెషన్స్‌కి ఆయన చేసినటువంటి ఆ యొక్క స్టంట్స్ అవన్నీ చూసిన తర్వాత, ప్లీజ్ నాకు కూడా కొంచెం నేర్పించరా? అని అడిగేటువంటి స్థితికి ఈ యువకుడు వచ్చేసాడు. నేర్పించగలను. కానీ నేను ఇదివరకే చెప్పాను గదా! పరిపూర్ణంగా నేర్చుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. దానికన్నా ఆధునిక పద్ధతుల్లో వాహనాల్లో ప్రయాణించడం సులభం. ఈ రోజుల్లో నేను కూడా కార్లు, విమానాల్లోనే ఎక్కువ ప్రయాణిస్తున్నాను. కానీ మాస్టర్ ఫియా ఇది హిమాలయాలపై మరి ఇంకా ఏమైనా అసాధ్యమైన పర్వతాలపై స్నో బోర్డింగ్ చేసేటప్పుడు నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను ఒప్పించే ప్రయత్నం చేస్తూ అన్నాను. ఇది చాలా కష్టం నాయనా చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు. ఇది చాలా కష్టం. ఇది ఆహ్, ఇప్పుడు ఎందుకు దాని బదులు మనకు అన్నీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. విమానాలు ఇవన్నీ వచ్చేసాయి గదా! అంటే లేదు మాస్టర్, నేను పర్వతాల్లో ఇంకా ఇలాంటి స్నో బోర్డింగ్ చేయాలంటే నాకిది చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ చెప్పరా అని ఇప్పుడు మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాననమాట. ఒక్క రోజులో ఆ! ఒక్క రోజులో అర్ధ భాగం
పర్వతం పైకి ఎక్కడానికి ఓ 15, 20 నిమిషాలు కిందకి దిగేందుకు కేటాయించాల్సి ఉంటుంది. హ్మ్. ఆ మాత్రం వ్యాయామం నీకు మంచిదే. నవ్వుతూ అని ఇదివరకే చెప్పాను కదా! ఆ పద్ధతిని నేర్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండకపోగా తీవ్రమైన కృషి కృషి కూడా చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఈరోజు గాలిలో పైకి లేవడం నేర్పించకుండా ఒక చర్యను పరిపూర్ణంగా ఎలా సాధన చేయాలో నీకు నేర్పిస్తాను. సో, నీకు ఆ గాలిలో తేలడం ఇవన్నీ కాదు గానీ, ఒక్కటైతే నేర్పిస్తాను. ఏదైనా ఒక పనిని పరిపూర్ణంగా ఎలా చెయ్యాలి అనేది నేను నీకు ఈరోజు నేర్పిస్తాను అని చెప్తున్నారు. స్నో బోర్డింగ్ మెళకువలు నీకు నేర్పించడానికి నేను అర్హుడని నిరూపించడానికి మాత్రమే ఇంతకీ నేను నిన్ను ఒప్పించగలిగానా? ఇవన్నీ నీకెందుకు చూపించాను అంటే గనక, నేను నీకు చెప్పాను గదా! ఇవన్నీ నేర్పించగలగడానికి నేను అర్హుడిని అని చెప్పడానికి నీకివన్నీ చూపించాను అని గురువుగారు చెప్తున్నారు. ఆయన ఒక్క క్షణం ఆగి నా వైపు గంభీరంగా దృష్టి సారించారు. మొదట ఏం చెప్పాలో పాలుపోలే. తర్వాత మీరు అర్హులేనని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను మీ దగ్గర నేర్చుకోవాలంటే నా తల క్షవరం చేయించుకుని కాషాయ వస్త్రాలు ధరించాల్సి ఉంటుందా ఏంటి? అని అడిగారు. ఏంటి మీరు నాకు ఇవన్నీ చేస్తే నేర్పిస్తారా? అంటే తనకిష్టమైన పని గదా! అందుకని బతిమిలాడుకుంటున్నాను. అలా ఏమైనా చెయ్యాలా? అని అడుగుతున్నారనమాట. లేదు. ఖచ్చితంగా అక్కర్లేదు. ఓ పాశ్చాత్య శిష్యునికి బౌద్ధ సంప్రదాయ వస్త్రాలు తగినవి కాదని నా అభిప్రాయం. నీ సహజ శైలి వస్త్రాలకరణే ఉత్తమం. అలాగే నీ తల వెంట్రుకలు కూడా ఏ విధమైన పట్టింపు లేదు. మీ పాశ్చాత్య సంప్రదాయాల్లో సంప్రదాయ బౌద్ధ శైలిలో కనిపించడం పట్ల సానుకూల ప్రభావం పెద్దగా ఇది నువ్వేమీ అవన్నీ మార్చుకోక్కర్లేదు అని చెప్తున్నారు. ఓకే. ఓకే. పాశ్చాత్య దేశాల్లో జన్మించిన వారికి ఆహ్, మీ యొక్క అలంకారము యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యత ఏమిటి మాస్టర్ అని అడిగారనమాట. బౌద్ధము లేదా హిందూ మత సమాజంలో పెరగని వారికి దీన్ని వివరించడం కష్టం. బౌద్ధ సంప్రదాయ ప్రకారము ఏ సన్యాసికైనా గౌరవ భావాన్ని తీసుకొస్తుంది. సమాజంలోని సభ్యులకు ఈ సన్యాసులు లేదా భిక్షువులు సాధారణ వ్యక్తులు కారని, వారు ఎంతో కష్టతరమైన మార్గాన్ని ఎంచుకుని జ్ఞానోదయ అన్వేషణలో ముందుకు సాగుతున్నారని ఆరాధనా భావం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇక్కడ ఆహ్, ఇక్కడ హిందూ మతంలో గాని, బౌద్ధ మతంలో కానీ ఆహ్, ఏమిటి అంటే ఇలాగ కాషాయ వస్త్రాలు ఇవన్నీ వేసుకుంటే గనక ఒక రకమైనటువంటి గౌరవ అభిప్రాయం అనేది కలుగుతుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇవన్నీ చూస్తే వాళ్ళకి అవహేళనగా ఉంటుంది. కాబట్టి నీకేం అక్కర్లేదులే అని చెప్తుందనమాట. మా సంస్కృతిలో తేజోవంతమైన సాహస యువకులు సాంప్రదాయబద్ధంగా ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ ఈ తూర్పు దేశాల్లో యోగ విద్యను అభ్యసించడం అంటే మీ పాశ్చాత్య దేశాల్లో ఉత్తమ విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్ లేదా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడం వంటిది. అలాగే నిర్భయంగా బాహ్య అంతరిక్షంలోకి ఎవరు అన్వేషించిన గ్రహాలకు వ్యోమగాముల్లాగా ప్రయాణించడం లాంటిది అని చెప్తుందనమాట. అంటే మాకు మీకు ఎలాగైతే యూఎస్‌లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో అలాగే ఎలాగైతే గ్రహాల్లో ఒక వ్యోమగాముల్లో వెళ్ళి ఎలాగైతే వేరే వేరే గ్రహాలు ఎలాగైతే ఎళ్తారో ఇక్కడ మాకేంటంటే మా బౌద్ధ సన్యాసులు మేము ఇక్కడ ఇలాంటి విశ్వవిద్యాలయాలు చదువుకోవడమే మాకదే హార్వర్డ్ విద్యాలయం అని చెప్తుందనమాట. మా తూర్పు దేశాల్లో బౌద్ధ యోగ శిక్షణ అంటే భౌతికంగా కఠినమైనది. మరి విద్యాపరంగా సవాలు వంటిది. ఒక సన్యాసి కావాలి అంటే నీ మనస్సును సర్వతోముఖాభివృద్ధి గావించాలి. అన్ని రకాల భయాలను, భావోద్వేగాలను అధిగమించాలి. స్వాభావికంగా సృజనాత్మకతో కూడి ఉండడం. మరి ముఖ్యంగా నీ అంతరంగంలోని నిగూఢ తలాల గుండా విశ్వాంతరంలోకి పయనించి సర్వోన్నతంగా, విజయవంతంగా, వినమ్రతతో తిరిగి రావడం అనేది తప్పకుండా తెలుసుకోవలసి ఉంటుంది. అంటే ఈ యొక్క బౌద్ధ ఆలయాల్లో వాళ్ళ యొక్క బౌద్ధ భిక్షువులు ఎలా ఉండాలనేది చెప్తున్నారన్నమాట. ఎలాగా? మనసుని సర్వతోముఖాభివృద్ధి ఉండాలి. అన్ని రకాల భయాలు, భావోద్వేగాలు అన్నిటి మీద మాస్టరీ రావాలి. ఇంకా ఎలా ఉండాలట? సృజనాత్మకత ఉండాలి. ముఖ్యంగా నీ యొక్క నిగూఢ తలాల గుండా విశ్వాంతరాలలో నుంచి ప్రయాణించి విజయవంతంగా వినమ్రతతో ఆ యొక్క జ్ఞానం తీసుకొని వచ్చే విధంగా ఉండాలి. ఇది ఇక్కడ బౌద్ధ భిక్షువుల యొక్క స్థితి అని చెప్తున్నారు. సాంప్రదాయ బౌద్ధ విధానపరమైన వస్త్రాలంకరణ వలన నువ్వు మీ పాశ్చాత్య దేశాలలో ఎవరి మన్ననలను చూరగొనలేవు. నువ్వు వేసుకోవడం మూలాన
నీకు యూఎస్‌లో దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు. అక్కడి వారికి బౌద్ధ భిక్షువులంటే విచిత్రంగా అనిపిస్తుంది. అనేక మంది పాశ్చాత్యులు మమ్మల్ని దరిద్రమైన మూడవ ప్రపంచం సమాజంలో అవశేషాలుగా భావిస్తున్నారు. పాశ్చాత్యుల దృష్టికోణంలో చూస్తే, ఓ సన్యాసి అంటే గుండు గీయించుకున్న కాషాయ వస్త్రాలు ధరించి సమకాలీన ప్రపంచానికి ఏమాత్రమూ సంబంధం లేనివాడు అని, ఈ మోసపోత అభిప్రాయానికి ఎంతోమంది ఎంతగానో చింతిస్తున్నాము. అంటే ఏమి మీ అంటే వాళ్ళ యొక్క వ్యూ అంటే ఈ యొక్క అమెరికన్స్ వాళ్ళ యొక్క దృష్టికోణంలో సన్యాసి అంటే గుండు గీయించుకుని కాషాయ వస్త్రాలు ని ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తిగా వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు. అందుకు మేము ఎంతకో బాధపడుతున్నాము అని అంటున్నారు. నువ్వు చింతిస్తున్నాము అంటున్నారు. నువ్వు ధరించినటువంటి వస్త్రాధరణలోతోనే ఉంటూ యోగ సాధన చేయడం ఉత్తమం. నీ సమాజంలో ప్రజలు పీహెచ్‌డీ పట్టాలు, సంపద మరి కీర్తి కోసమే పాటుపడతారు. అవే వారిని ఆకట్టుకుంటాయి. అంతే కదా! మన యొక్క ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఎవరంటే ఇది ఉంటుంది. ఎవరైతే పీహెచ్‌డీ చేశారో వాళ్ళంటేనే ఎక్కువ రెస్పెక్ట్ గదా! అని చెప్తున్నారు. ఆ! నేను నేను ఆ మూడింటితో పాటు యోగ సాధన కూడా శ్రద్ధగా చేయమని కోరుతున్నాను. అప్పుడు ఏదో ఒక రోజు మా యోగంలో ఉన్న ప్రాచీన వైద్య విధానాలు మీ పాశ్చాత్య యువతకు నువ్వు బోధించినప్పుడు అందరి మనలను ఆదరణగా చూరగొంటావు. ఇప్పుడు అవేమీ మానేయమని నేను అంటలేదు. కాకపోతే ఈ యోగం గూడా నువ్వు నేర్చుకుంటే నీకెప్పటికైనా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తుందనమాట. ఇది ఉంటే నీకెలాంటిదంటే యోగా అంటే ఒక ప్రముఖ డాక్టరేట్ డిగ్రీ లాగా ఉండవనమాట అని చెప్తున్నారు. పాశ్చాత్య యువత తాంత్రిక బౌద్ధియోగ గురించి నువ్వు ఏం బోధిస్తావు అని అత్యంత ఆసక్తితో వినడానికి ఉబలాట పడుతున్నారు. అంతేకాదు మీ దేశం వాళ్ళందరూ గూడా నువ్వేమేమి చెప్తావా అని వాళ్ళు గూడా ఆసక్తితో ఉన్నారు అని చెప్తున్నారు. మాస్టర్ వ్యాఖ్యలకు నేను ఎలా ప్రతిస్పందించాలో నాకు అర్థం కాలేదు. నేను ఇంతవరకు కాలేజీకి వెళ్ళాలో వద్దో నిర్ణయించుకోలేదు. అందులోనూ పీహెచ్‌డీ నేను సంపన్నుడిని, ప్రముఖుడిని అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఒకవేళ అకస్మాత్తుగా స్నో బోర్డింగ్ ఒలింపిక్ క్రీడగా మారితే తప్ప, లేదా నేను ఏదైనా అథ్లెటిక్ ఉత్పత్తులు ప్రచారం చేస్తే తప్ప, నేను తప్పించి నాకు అంటే గురువుగారు చెప్తున్నారు గదా! నువ్వు పీహెచ్‌డీ చేసి నీ అక్కడ అని చెప్తున్నారు కదా! ఈయన అనుకుంటాడు నేను అంత చదువుని అసలు చదువుతానో చదవనో ఆ! నాకు ఒక స్నో బోర్డింగ్ తప్పించి నాకింకేమి తెలీదు. గురువుగారేంటి ఇలా చెప్తున్నారు అని అలాగా వింటూ ఉన్నాననమాట. ఏ పనైనా సరైన విధంగా చేసే రహస్య పద్ధతి ఏమిటంటే, దానికి తీవ్రంగా సాధన చేసి, అదే మనంగా మారిపోవడం. నువ్వు దాన్ని గురించి తెలుసుకోవడానికి సాధన చేయాలి. నీ అవకాశాల పరిధి యొక్క స్ఫూర్తిని నువ్వు భరించడానికి అవకాశం ఉన్న అనుభవాలను ఒక భావనలా పొందడానికి సాధన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఏ పని అయితే చేస్తున్నావో, అదే నువ్వు అయిపోతే గనక ప్రతి దానిలో గూడా నువ్వు విజయం సాధిస్తావు అని చెప్తున్నారు. ఒక నిర్దిష్ట స్థాయి వరకు ఇప్పటికే స్నో బోర్డింగ్ ప్రావీణ్యతను సంతరించుకున్నావు. కానీ, నువ్వు దానిలా మారిపోవాలి. దానితో ఏకమైపోవాలి. ఆ! ఆ విధంగా నువ్వు అధ్యయనంతో ఆ విధంగా నువ్వు నెక్స్ట్ స్టేజ్ అనేది ఆ విధంగా నువ్వు నేర్చుకోవాలి అని చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు నీ చర్యల నుంచి నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నావు. అయితే ఇది అసత్యం. నాలాగా నువ్వు నీ దివ్యచక్షువు ద్వారా చూడగలిగితే, అప్పుడు అన్ని విషయాలు, అన్ని చర్యలు, అన్నింటితో నువ్వు అంతరంలో మమేకమై ఉన్నావని తెలుసుకుంటావు. సో, నువ్వు దివ్యచక్షుతో చూస్తే నీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది ఇవన్నీ గూడా అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము కంటిన్యూ చేద్దామా మరి? హ్మ్. నిర్వాణము లేదా దివ్యజ్ఞాన ప్రకాశము, జ్ఞానోదయం అనేది పరమసత్యంలా స్థితమై ఉండి, దాని శక్తి అంతటా అన్నింటిలోనూ ఉంది. నీ కళ్ళు దాన్ని కనలేవు, నీ చెవులు దాన్ని వినలేవు, నీ నాలుక దాన్ని రుచి చూడలేదు, నీ శరీరం స్పర్శను గ్రహించి అనుభూతి చెందలేదు. అయినా అది ఉంది. ఏది ఏమైనప్పటికీ నిర్వాణం మరి జ్ఞానోదయం అనేది నీ ఆలోచనలు మరి ఇంద్రియ దృష్టికోణానికి సరిగ్గా ఆవల వైపు ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే నిర్వాణము ఇవన్నీ చెప్తున్నానో అవన్నీ కూడా నువ్వు కంటికి చూడలేవు. నీ స్పర్శకి తెలియనివి ఇవన్నీ గూడా అన్నమాట. కాబట్టి ఇవన్నీ గూడా నీ యొక్క కోణానికి కొంచెం ఆవల వైపున ఉన్నాయి అని చెప్తున్నారు. ఏ కార్యమైనా సంపూర్ణంగా నెరవేరాలి అంటే గనక నీ అంతట నువ్వు నిర్వాణం యొక్క శక్తిని స్వాధీనుడివై ఉండాలి.
అలా కనుక చేయగలిగితే ఇక నీకు అసాధ్యమేదంటూ ఏది ఉండదు. చూడండి, ఏ కార్యమైనా సరే సంపూర్ణంగా నెరవేరాలి అంటే గనక నీ అంతట నువ్వు నిర్వాణం యొక్క శక్తిని స్వాధీనుడివై ఉండాలి అని అంటున్నారు. ఓకే. అది వాయు స్తంభం అయినా కానీ, లేదా స్నో బోర్డింగ్ కానీ, లేదా దివ్య ప్రకాశంతో కొనసాగడం అయినా కానీ, ఇదంతా నీకు ధ్యానంలోనే అవగతమవుతుంది. ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలో నువ్వు శూన్యంగా మారినప్పుడు నీ మనసు పదార్థ ప్రపంచపు భ్రమణలను అవగాహన చేసుకుంటుంది. వస్తువులు లేదా విషయాలు అవి కంటికి కనిపిస్తున్నట్లుగానే ఎల్లప్పుడూ ఉండవు. నీ చుట్టూ ఉన్న చూస్తున్న ప్రపంచము భౌతికంగా ఘనస్థితిలో గోచరిస్తుంది. ఏ భౌతిక శాస్త్రవేత్త అయినా కూడా చెప్పే సత్యం ఏమిటి అంటే, ఈ భౌతిక ప్రపంచం అంతా చలించే శక్తి చేత ఏర్పడింది. ప్రతి ఒక్క పదార్థము కూడా ఒక శక్తే అని చెప్తున్నారు. అంటే మనము చూసేదంతా కూడా మనము ఒక ఘనమైనటువంటి పదార్థాలనే చూస్తున్నాము. కానీ శాస్త్రవేత్తలు అంతా చెప్పేది కూడా ఏంటి అంటే, ప్రతీది కూడా శక్తి చేత ఏర్పడింది అని చెప్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీరు ఏ విధంగా ఈ భౌతిక విషయాన్ని విచ్ఛిన్నం చేసి, పర్వతం పైకి గాలిలో విహరిస్తూ వచ్చారు అనేది అసలు నాకసలు మీరు ఇప్పటికీ కూడా స్నో బోర్డింగ్ అది మీరెలా చేశారో నాకిప్పటికీ అర్థం అవ్వట్లేదు అని ఇంకా చెప్తుందనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మరి తిరిగి రేపు ఇంకా కంటిన్యూషన్ రేపటి భాగంలో చూద్దాం. ఈరోజు మనము ఆ యువకుడికి తనకి ఆసక్తికరమైనటువంటి ఆ స్నో బోర్డింగ్‌లోనే పూర్తి నైపుణ్యత గనక నీకు వస్తే గనక పరిపూర్ణత అనేది వస్తుంది. అది తెలుసుకుంటే నువ్వు ఇంక అన్ని చర్యల్లో కూడా పరిపూర్ణత సాధించేలాగా నువ్వు చేయగలుగుతావు అని, నీకిష్టమైన స్నో బోర్డింగ్‌లోనే నీకు అన్నీ నేర్పిస్తాను అంటే, ఈ యువకుడికి డౌటొచ్చింది. ఈయనే నేర్పిస్తాడు అని. అది గమనించినటువంటి ఆ గురువుగారు ఈయనెప్పుడు చూడని, చవి చూడనటువంటి ఆహ్, ఎంతో సాహసోపేతమైనటువంటి ఆ స్నో బోర్డింగ్ చర్యలన్నీ చూపించేటప్పటికి ఆశ్చర్యపోవడం జరుగుతుందనమాట. సో, మీరికి ఎలా సాధ్యము? ఇదంతా ఎలా జరిగింది అంటే, ఇదంతా మా గురువులు నేర్పించారు. ఒకప్పుడు మీకిప్పుడంటే విమానాలు ఇవన్నీ ఉన్నాయి గదా! మేము దీన్ని అంతకుముందు మాకు గురువుగారు ఇవన్నీ నేర్పించారు. కానీ ఇప్పుడు మీకివన్నీ అవసరం లేదు. ఎందుకంటే మీకన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చాయంటే, కాదు కాదు నాకు స్నో బోర్డింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఎలాగైనా నేర్చుకోవాలి అంటే, అయితే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. దానికి చాలా సాధన కావాలి. నేను మరి ఇది నేర్చుకోవాలంటే మీలాగా కాషాయ వస్త్రాలు ఇవన్నీ యేసుకోవాలా అంటే, నో, నో ఏమీ అక్కర్లేదు. ఆహ్, నువ్వు కాషాయ వస్త్రాలేసుకొని మీ యూఎస్ ఎళ్ళావు అంటే గనక అక్కడ నిన్నందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాషాయ వస్త్రాలు గుండు గీసుకొని అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల కింద వాళ్ళు భావిస్తారు. కానీ ఇక్కడ మీరు ఏదైతే యూఎస్‌లో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో వాటిల్లో అలాంటివి మాకిక్కడ బౌద్ధ ఆహ్, ఏవైతే మాకిక్కడ ఏవైతే ఉన్నాయో గురుకుల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మాకన్నీ అలాంటివి. అంతే కాకుండా మీరు వేరే రాకెట్‌ల్లో వాటిల్లో వీటిల్లో ప్రయాణించి అక్కడికి ఇక్కడికి వెళ్లి అవన్నీ చేస్తూ ఉంటారు కదా! మేము అలాగే ఇక్కడ నుంచి మేము అన్ని తలాల్లోకి వెళ్ళడము ఇవన్నీ గూడా మేము చేస్తూ ఉంటాము. అయితే నువ్వు ఫ్యూచర్‌లో ఇంకా నువ్వు మీకు అక్కడ భౌతికంగా మీరు పీహెచ్‌డీలు ఇవన్నీ చేస్తే మీకు గ్రేట్. కానీ మాకు అంటే నువ్వు దీంతో పాటు అవి నేను కాదని అనటం లేదు. దాంతో పాటు నువ్వు యోగా ఇవన్నీ నేర్చుకుంటే గనక నువ్వు చాలా మందికి హెల్ప్ చేయగలుగుతావు. నీకు చాలా హెల్ప్ అవుతుందని గురువుగారు మరి ఇంకా ఇవన్నీ గూడా చక్కగా తన్ని ఇంట్రెస్ట్ ఉండే విధంగా తను మార్మిక విద్యలు ఇవన్నీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు గదా! సో, తనకిష్టమైనటువంటి ఆ స్నో బోర్డింగ్‌లోనే ఎలాగ తనని ఆహ్, పరిపూర్ణ యువకునిగా తయారు చేయాలని గురువుగారు చక్కటి గా ఈ ఈ రోజున ఎలా చెప్తున్నారనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.